విశాఖలో ప్రసిద్ధి చెందిన ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం బుధవారం అట్టాసంగా జరిగింది. ఆలయ ట్రస్ట్ బోర్డు ఆలయ ధర్మకర్తగా 29 వార్డుకి చెందిన బేవరా దేవి మహేష్లు మీడియాతో మాట్లాడుతూ పార్టీ కోసం విశేషంగా పనిచేసిన నాయకులను గుర్తించి తమకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చిన బాధ్యతను తామంతా కలిసి ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులంతా అన్ని విషయాలను చర్చించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే వాసుపల్లిని హ్యాట్రిక్ విజయాన్ని సీఎం జగన్ కి గిఫ్ట్ గా ఇస్తామని దేవి మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పీతల వాసు, స్టేట్ డైరెక్టర్ సనపల రవీంద్రకు బేవరా దేవి మహేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం శాలువాతో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ అవకాశం ఇచ్చిన గణేష్ కుమార్కి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం దేవస్థానానికి నేను రుణపడి ఉంటానండి. నా వెళ్ళవల్ల నా సేవలన్నీ కూడా ఉపయోగించి అందరికీ మేలు చేయాలని మనసుగా కోరుకుంటున్నానండి. నా పేరు బేవరా మహేష్ అండి, స్టేట్ బీసీఎల్ సెక్రటరీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాసుపల్లి గణేష్ కుమార్ గారికి వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నా భార్య కనకల దేవి ప్రసన్న కుమార్ గారికి ఈ గుడికి ట్రస్ట్ బోర్డ్ మెంబర్గా వేశారు. దానికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నేను పార్టీకి 2011 నుంచి చాలా కష్టపడ్డాను. ఇంతవరకు ఏది లేకపోయినప్పటికీ నన్ను గుర్తించి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ పోస్ట్ నాకు వేయడం చాలా సంతోషంగా ఉందండి. ఇదే గుడి తాలూకా రోడ్లు అనగా ఏవైనా ఏ విషయంలో ఏమైనప్పటికీ నేను గుడికి మా వైపు నుంచి ఎంతవరకు నిలబడాలి దైవ కార్యక్రమం కాబట్టి దాంట్లో మేము కూడా పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయన ఖచ్చితంగా రుణపడి ఉన్నాం. ఆయన్ని నెక్స్ట్ ఇప్పుడు 2024 ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అవుతారు. ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటామని చూసుకున్నాను. థ్యాంక్ యూ.